చాలా కాలం తర్వాత అయినా బీహార్లో అధికారంలోకి రావాలని పెద్ద ఆశలు పెట్టుకున్న ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి మరోసారి నిరాశ తప్పకపోవచ్చని తాజా ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. వాటి ప్రకారం మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే బీహార్లో కొనసాగనుంది. యాస్ మార్టీస్, చాణక్య స్ట్రాటజీస్, పీ మార్క్, ప్రజా పోల్ ఇవన్నీ ప్రముఖ సర్వే సంస్థలే. వీటి అంచనాలన్నీ ఏకగ్రీవంగా చెబుతున్న విషయం ఏంటంటే ఎన్డీఏకి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కనీసం 122 సీట్ల మార్కు సునాయాసంగా దాటుతుందని అంచనా. మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ నేతృత్వంలోని కూటమికి 70 నుంచి 108 సీట్లు మాత్రమే రావచ్చని అంచనా. ఇక బీహార్ ఎన్నికల్లో హడావిడి సృష్టించిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ జేఎస్పీకి పెద్దగా అవకాశాలే లేవు. 0 నుంచి 5 సీట్ల వరకే పరిమితం కావచ్చని అంటున్నారు. ఇక స్వతంత్రులు, చిన్న పార్టీలు కలిసి 8 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ అర్ష్పర్ ఉండొచ్చు లేదా షష్పర్ కానీ మధ్యలో ఉండదు అన్నారు. కానీ తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జేఎస్పీ మాత్రం నేలపైనే ఉంది అనిపిస్తోంది. అలాగే బీహార్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాధారణంగా ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి వేరేలా ఉంది. తేజస్వి యాదవ్ ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చినా ప్రజలు మాత్రం ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు. అంటే బీజేపీ ఇచ్చిన సంక్షేమ ప్యాకేజీలు, ఎన్నికల ముందు చేసిన ప్రచారాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం ఎంతుంది? ఇది కూడా ఓ చర్చే. ఎప్పుడో కొన్నిసార్లు అంచనాలు కరెక్ట్ వస్తాయి, కానీ చాలాసార్లు పూర్తిగా తప్పిపోతుంటాయి. కానీ ఇందులో యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నమ్మదగినవిగా పేరు పొందాయి. వాటిని ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఓ దారిగా ఉపయోగపడతాయి. కానీ నిజమైన ఫలితాల కోసం ఈ నెల 14వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. మరి నిజంగా ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ తప్పిపోతాయా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో చెప్పండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.